అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో మన సౌత్ ఇండియన్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అదే మన మసాలా దోశ. మసాలా దోశ నచ్చని వాళ్ళు ఉండరు, నాకు వద్దు అనే వాళ్ళు కూడా ఉండరు. అంత టేస్టీగా భలేగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్క బైట్ మనం తింటూ ఉంటే. అయితే మనకి ఇది రెస్టారెంట్ లాగా రావాలి అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, మసాలా పర్ఫెక్ట్గా దోశకి అద్దినట్టు ఉండాలి అంటే ఎలా చేసుకోవాలి, ఏ కన్సిస్టెన్సీలో చేసుకుంటే దోశకి బాగుంటుంది, అయితే దోశ క్రిస్పీగా రావాలి అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అనేవి ఇవాళ నేను బాగా చెప్తాను. కరెక్ట్గా 15 మినిట్స్లో మనం మసాలా దోశని రెడీ చేసుకునేయచ్చు. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేయండి. నేను ఇక్కడ చిప్స్ చేసుకునే ఆలూని తీసుకున్నాను. మనం చిప్స్ చేసుకోవాలి అంటే గట్టిగా ఉండే ఉల్లగడ్డల్ని మాత్రమే తీసుకుంటాము. ఎందుకు అంటే అది పీల్ అనేది ఈజీగా వస్తుంది, భలేగా టేస్ట్ ఉంటుందన్నమాట. మన మామూలు పొటాటో కంటే ఈ పొటాటో రుచిగా ఉంటుంది. చాలా ఏరియాలో అసలుకి కార్బోహైడ్రేట్స్ కావాలి బాడీకి అంటే మెయిన్ సోర్స్గా పొటాటోనే తింటూ ఉంటారనమాట. అంత మంచి ఇన్స్టెంట్ గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది ఈ పొటాటో. అయితే అందులోనూ ఇది మనం చిప్స్ చేసుకునే పొటాటో. దీన్ని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు వేసేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద కాదు, పక్కన పెట్టేసేయండి. పెట్టేసి చాక్తో ఊరికే అలా అన్నాము అంటే పైన ఉండే తొక్కు మొత్తము కూడా ఊరికే అట్లా వచ్చేస్తుంది. అసలు చాక్తోనే కాదు, మన చేత్తో అలా రబ్ చేసినా కూడా పీల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. అదే స్పెషల్ మన చిప్స్ చేసుకునే పొటాటోకి. ఇది కొంచెం మామూలు పొటాటోతో కంపేర్ చేస్తే ఈ పొటాటో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట. కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలు పొటాటో కంటే ఇది కొంచెం బాగుంటుంది, మన కర్రీస్కి కూడా రుచినిస్తుంది అనమాట. అయితే ఇలాంటి ఈ పొటాటోని మనం ఉప్పు నీళ్ళలో వేసి కొంచెం సేపు అట్టిపెట్టాము అంటే ఈజీగా పీల్ అనేది వచ్చేస్తుంది. పీలర్తో కాకుండా చాక్తోనే తీసేయచ్చు. అయితే చాలా తక్కువ వేస్టేజ్ ఉంటుందన్నమాట. అదంతా అలా క్లీన్ చేసుకుని బాగా కడిగేసేసి నీళ్ళల్లో వేసేసాను. వేసేసి ఇంకా అక్కడక్కడ ఎక్కడైనా ఉంటే అలా గోరుతో అలా అంటే చాలు ఊరికే వచ్చేస్తుంది. ఆ తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బాయిల్ చేసుకోవాలి కాబట్టి. అందులోనూ దీంట్లో పీల్ లేదు కాబట్టి చాలా సింపుల్గా ఉడికిపోతుంది, మనకి శ్రమ ఏమీ ఉండదు. అలా ముక్కలన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకునేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది మన బంగాళదుంప అనేది. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మంచినీళ్ళు ఒక గ్లాస్ పోసుకొని దాంట్లో వేసేసేసి అందులో కొంచెం ఆ పొటాటోకి సరిపడా అంతా ఉప్పు వేసేసి స్టవ్ మీద పెట్టేసేసేయండి. మనము కుక్కర్లో ఏమీ పెట్టనక్కర్లేదు. స్టవ్ మీద పెడితే కూడా ఇది ఊరికే ఉడికిపోతుంది. జస్ట్ ఒక 7 to 10 మినిట్స్కి అంతా బాయిల్ అయిపోతుంది అనమాట. అది బాయిల్ అయ్యేలోపు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. పొడవుగా కొంచెం మందంగా కట్ చేయండి. మందంగా కట్ చేసుకుంటే మనకి మసాలా అనేది చాలా బాగొస్తుంది అనమాట. అందులోకి నేను కరెక్ట్గా 3 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా మధ్యలోకి చీల్చినట్టు కట్ చేసాము అంటే కారం వస్తుందన్నమాట. అందుకని ఇలా రౌండ్గా వేసేసాను. అయితే దాంట్లోకి ఇక్కడ 2 ఇంచులు అల్లం తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ మనకి ఈ మసాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే అల్లము కొత్తిమీర ఎక్కువగా ఉండాలన్నమాట. అవి ఎక్కువగా ఉంటేనే మన కుర్మా అనేది టేస్ట్ వస్తుంది. కాదు మసాలా టేస్ట్ వస్తుందన్నమాట. మనం ఇది పరోటాలోకో లేకపోతే పూరీలోకో చేసుకునే కుర్మా లాగా ఉండదు. ఇది చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ మనం మసాలా దోశకి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది దాంట్లోకి లేదంటే ఇంకా చపాతీలోకి అలా చాలా బాగుంటుంది, కానీ కుర్మా స్టైల్లో ఉండదన్నమాట. ఇలా ఎక్కువగా ఒక గుప్పెడంతా కొత్తిమీరని అలా కట్ చేసి పక్కన పెట్టుకునేసేయండి. ఈ లోపు ఇది కట్ చేసేలోపు ఇవి ఉడికిపోతాయి అన్నమాట. ఊరికినే ఉడికిపోతాయి. ఎందుకు, చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసాం కాబట్టి. అందులోనూ ఈ పొటాటో అనేది చాలా ఈజీగా బాయిల్ అవుతుంది, కుక్కర్లో పెట్టనక్కర్లేదు. అవి ఉడికిపోయాయి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసేసి మన తాలింపు గింజలన్నీ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను పచ్చెనపప్పు వేసుకుని వేయించుకునేసేసేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే చాలన్నమాట. అందులోకి మనం ఏదైతే 2 ఇంచులు 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అల్లం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న ముక్కల్ని, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసేసి
కొంచెం తడి వెళ్ళిపోయేంత వరకు మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాము అంటే ఆనియన్ అనేది బాగా వేగకుండా జస్ట్ తడి మొత్తం దాంట్లో ఉండే చెమ్మ మొత్తం రిలీజ్ అయిపోయి బాగా ఏగి మంచి రుచినిస్తుందనమాట. ఆ తర్వాత అందులోకి సరిపడా సాల్టు, పసుపు వేసేసుకొని సిమ్మర్లో పెట్టేసి అలా అలా అనండి. అలా అనిన తర్వాత మనం ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ పొటాటోస్ అన్నీ దాంట్లో వేసేసేయండి. వేసి అలా కిందికి పైకి తిప్పేసేసి జస్ట్ అట్లా మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. అలా మ్యాష్ చేసేసాము అంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఒకవేళ లేదు అంటే మన గెంటితో అయినా అలా వేసుకోండి. అలా వేసేసి దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోండి. అలా వాటర్ వేసుకునేసాము అంటే దోశకి మనం అప్లై చేసినప్పుడు కరెక్ట్గా అద్దినట్టు అతుక్కుంటుందన్నమాట. అలా పైన లేకుండా నీట్గా అద్దినట్టు ఉంటుంది. అలా వేసేసి 2 నిమిషాలు అలా ఉడికిచ్చామంటే దాంట్లో ఉన్న తడి అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆ గుప్పెడంతా కొత్తిమీరని అందులో వేసేసి కొంచెం 2 నిమిషాలు కూడా కాదు, 1 నిమిషం అలా ప్లేట్ పెట్టి వదిలేసేసామంటే మన మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఇక దాన్ని తీసుకుని ఒక సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము. ఆ తర్వాత దోశ కిందకు వస్తే ఇక్కడ 1 గ్లాసు రేషన్ బియ్యం, 1 గ్లాసు మన ఇడ్లీ రైస్ అంటే ఉప్పుడు బియ్యం, 1 గ్లాసు ఉప్పుడు బియ్యం, 1 గ్లాసు రేషన్ బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు, 1 స్పూను మెంతులు, 1 స్పూను సగ్గుబియ్యము, 2 స్పూన్లు అటుకులు, 1 స్పూను పచ్చెనపప్పు ఇవన్నీ వేసేసి మనం గ్రైండర్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఆ బ్యాటర్తో మనం ఫెర్మెంట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ సాల్ట్ వేసి కలుపుకొని ఇలా దోశ వేసేసుకునేయాలి. ఆ దోశలోకి ఈ మసాలాని ఎక్కువగా పుయ్యకుండా లైట్గా అంటే 2 స్పూన్లు అలా మసాలాని వేసేసుకుంటే చూడండి, నెయ్యితో కాల్చుకున్నాము ఈ మసాలా దోశని అంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ దీంట్లోకి అసలుకి అల్లం చట్నీ వేసుకుని మళ్ళా పల్లీ చట్నీ ఒకటి వేసుకునేసి ఇంత క్రంచీగా ఉండే దోశని ఒక్కొక్క బైట్ మనం తింటూ ఉన్నాము అంటే అసలుకి ఇంకా చెప్పనక్కర్లా పిచ్చెక్కిచ్చేస్తుంది. అందులోనూ మనలాంటి ఫుడీస్కి అయితే ఇంకాను చూడండి ఎంత క్రంచీగా వచ్చిందో. ఇంకా ఈ మసాలా సరిపోలేదు అంటే ఇంకొక 2 స్పూన్లు మసాలా వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ వీడియో నచ్చిందా? ఇంకెందుకు, మీరు ట్రై చేయండి. బాయ్.